శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. జగద్గురువుల చరణాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, మనకు నిన్న దీపావళి మహోత్సవాన్ని వైభవంగా మనమంతా నిర్వహించుకున్నాం. దేదీప్యమానంగా దీపాలతో దీపావళి పర్వదినాన్ని వైభవోపేతంగా మనమంతా సందడి చేసుకున్నాము. అయితే ఈ దీపావళికి మరొక విశేషం, మనకు మరింత ధార్మిక తేజస్సును ప్రసరింపజేసే అద్భుతమైనటువంటి సందర్భం మనందరికీ ఒక మహద్ అవకాశంగా వచ్చింది. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి దివ్య ఆశీర్వనుగ్రహంతో, వారి మార్గ నిర్దేశనంలో వారి కరకమల సంజాతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు తెలంగాణలో ధర్మ విజయ యాత్రగా ఇప్పుడు పర్యటిస్తూ ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్లో ఒక 4 రోజుల క్రితం వారి ధర్మ విజయయాత్రను ఆరంభించి, అక్కడి నుంచి శంషాబాద్ శంకర మఠంలో అదే రోజు ధూళిపాల పాదపూజ, శారదా చంద్రమౌళీశ్వర అభిషేకం నిర్వహించి, మరుసటి రోజు ఉదయం కొంపల్లిలో శ్రీ రాచర్ల రవిచంద్ర వారు నిర్వహించిన గురువందన సభ, అదేవిధంగా భక్తులందరికీ ఆశీర్వగ్రహం అందించి అదే రోజు రాత్రి బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రానికి ధర్మ విజయయాత్ర చేరుకుంది. బాసర క్షేత్రంలో జగద్గురువులు జ్ఞాన సరస్వతి అమ్మవారికి విశేషమైన అర్చన పూజలు నిర్వహించడమే కాకుండా అక్కడి భక్తులందరికీ కూడా అనుగ్రహ భాషణంతో వారు ఆశీర్వగ్రహాన్ని అందించారు. బాసర క్షేత్రంలోనే నిర్మించిన శృంగేరి శంకర మఠంలో వారు లలితా చంద్రమౌళీశ్వర విగ్రహాలకు ప్రతిష్ఠ చేసి ఆలయానికి కుంభాభిషేకాన్ని వారి కరకమలములచే నిర్వహించారు జగద్గురువులు. అక్కడి నుంచి వేములవాడకు విచ్చేసిన జగద్గురువులకు అద్భుతమైనటువంటి స్వాగతాన్ని వేములవాడలో నిర్వహించారు. ఘన స్వాగతం తర్వాత వేములవాడలో రాజరాజేశ్వరి ఆలయ పునర్నిర్మాణ పనులన్నింటినీ కూడా పరిశీలించి, ప్రత్యేకంగా వేములవాడ రాజన్ను దర్శనం చేసుకొని తర్వాత అక్కడే శృంగేరి శంకర మఠాన్ని కూడా సందర్శించి, వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం యొక్క పునర్నిర్మాణ పనులన్నింటినీ కూడా స్వామివారు కరకమలములచే ఆరంభించారు, అంకురార్పణం చేశారు. రాజరాజేశ్వర స్వామికి స్వయంగా వారు అభిషేకం చేసి అక్కడి భక్తులందరినీ కూడా అనుగ్రహించారు. నిన్న దీపావళి రోజున సాయంత్రం వేములవాడ నుంచి భాగ్యనగరానికి విచ్చేసి మధ్యలో అనేక మంది ధార్మికులకు మార్గమంచంలో స్వాగతం పలకగా వారిని ఆశీర్వదించి రాత్రి నల్లకుంట శంకర మఠానికి చేరుకున్నారు. శంకర మఠంలో నిన్న ధూళిపాద పూజ కాగానే రాత్రి శారదా చంద్రమౌళీశ్వర పూజ చాలా వైభవంగా జరిగింది. నిన్న రాత్రి కూడా స్వామివారికి అనేక మంది భక్తులు స్వాగతం పలకడమే కాకుండా రాత్రి శారదా చంద్రమౌళీశ్వర అభిషేకాన్ని స్వయంగా జగద్గురువులు నిర్వహిస్తుండగా చూసి అందరూ తరించారు. తర్వాత ఇవాళ ఉదయం అంటే 21వ తేదీ నుంచి ఈ నెల 28వ తేదీ దాకా ప్రతిరోజు జగద్గురువులు నల్లకుంట శంకర మఠంలో
భక్తులందరినీ అనుగ్రహిస్తారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా జంట నగరాలు పరిసర జిల్లాల నుంచి విచ్చేసే భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి ఆశీర్వాదం అందిస్తారు. మనం భిక్షావందనం సమర్పించాలన్నా, అదేవిధంగా వస్త్ర సమర్పణ చేసుకోవాలనుకున్నా, పాదపూజ చేసుకోవాలనుకున్నా శంకర మఠంలో ప్రతిరోజు 28వ తేదీ దాకా అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇవాళటి నుంచి నిన్న రాత్రి కూడా జరిగింది. ప్రతిరోజు రాత్రి 8:30కు శారదా చంద్రమౌళీశ్వరి పూజ 20వ తేదీ నుంచి 30వ తేదీ దాకా వైభవంగా స్వామివారు తమ కరకమలములచే శారదా చంద్రమౌళీశ్వరులకు అభిషేకం నిర్వహిస్తారు. అది ప్రతిరోజు రాత్రి 8:30 నుంచి 10:30 గంటల దాకా జరుగుతుంది. ఇక పరమ పవిత్రమైన కార్తీక సోమవారం 27వ తేదీ స్వామివారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా శంకర మఠంలోనే విశేషంగా శారదా చంద్రమౌళీశ్వర అభిషేకాన్ని స్వామివారు స్వయంగా నిర్వర్తిస్తారు. ఆ అవకాశాన్ని మనమంతా కూడా నిర్వహించుకోవాలి, చూసి తరించి స్వామివారి అనుగ్రహం పొందాలి. ఇకపోతే 31 అంటే 30 దాకా నల్లకుంట శంకర మఠంలో ఉంటారు. 31వ తేదీ 2 రోజులు మోతీనగర్లోని శృంగేరి శంకర మఠానికి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు వేంచేయనున్నారు. అక్కడ ప్రతిరోజు కూడా రాత్రి 8:30కు శారదా చంద్రమౌళీశ్వర అభిషేకం, వేదస్వస్తి, శతచండీ యాగం ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా స్వామివారు కుంభాభిషేకాన్ని కూడా అక్కడ నిర్వహించబోతూ ఉన్నారు. ఈ మధ్యలో స్వామివారు ఒక 2-3 ప్రదేశాలను పర్యటించనున్నారు. సరిగ్గా 22వ తేదీ అంటే ఎల్లుండి ఉదయం అలకాపురి శృంగేరి శంకర మఠాన్ని జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారు సందర్శించనున్నారు. అక్కడ నుంచి అష్టలక్ష్మి దేవాలయాన్ని సందర్శిస్తారు. తర్వాత కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి తత్వం చారిటబుల్ ట్రస్ట్ సువర్ణ భారతి గోశాలను జగద్గురువులు సందర్శించి అక్కడ ప్రత్యేకంగా గోపూజ నిర్వహించడమే కాకుండా హోమాలు, పూర్ణాహుతిలో పాల్గొని తర్వాత అనుగ్రహ భాషణం చేసి నేరుగా మళ్ళీ శంకర మఠం ఇచ్చేసి శంకర మఠంలో భక్తులందరికీ కూడా దర్శనం నిర్వహించున్నారు. ఇక 29వ తేదీ 2 చోట్ల కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు జగద్గురువులు. మొదట అక్కడ కొండాపూర్లో ఉన్నటువంటి శ్రీ బందా నరేంద్రబాబు, బంద అనురాధ దంపతుల యొక్క వారి శారదా విద్యా సంస్థలు, వారు శృంగేరికి చాలా దగ్గర శిష్యులు. ఆ సంస్థలో శృంగేరి సంప్రదాయాల అనుసారంగా విద్యార్థులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాలను అలవర్చేలా ఆ సంస్థ కృషి చేస్తూ ఉన్నారు నిర్వాహకులు. ఆ విద్యా సంస్థలను, శారదా విద్యా సంస్థలను, కొండాపూర్లో ఉన్నటువంటి శారదా విద్యా సంస్థలను ఉదయం 9 గంటలకు జగద్గురువులు సందర్శించబోతున్నారు. విద్యార్థులను, పాఠశాల యాజమాన్యాన్ని అనుగ్రహిస్తారు. అదే రోజు అక్కడి నుంచి నేరుగా ఉప్పాల్గూడ మణికొండలో ఉన్నటువంటి శ్రీ శారదా చంద్రమౌళీశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని జగద్గురువులు సందర్శిస్తారు. అక్కడ జరిగే శతచండీ యాగం, పూర్ణాహుతిలో కూడా జగద్గురువులు పాల్గొనబోతూ ఉన్నారు. తర్వాత అక్కడే కుంభాభిషేకం కూడా జగద్గురువులు తమ కర కమలములచే నిర్వహిస్తారు. అక్కడే అనుగ్రహ భాషణం కూడా ఉంటుంది. ఇక 30వ తేదీ రోజున స్వామివారు ఉదయం 8:30కు బండ్లగూడ, తట్టి అన్నారం, మారుతి నగర్లో నూతనంగా నిర్మించిన పంచాయతన సహిత శ్రీ సీతారామాంజనేయ దేవాలయాన్ని ప్రతిష్టా కార్యక్రమాల్లో జగద్గురువులు పాల్గొనబోతూ ఉన్నారు. అక్కడ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించడమే కాకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ బృందం వారు ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయంలో ప్రతిష్టా ఉత్సవాలన్నీ కూడా వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఆలయాన్ని జగద్గురువులు సందర్శించి శ్రీ జంధ్యాల వెంకటేశ్వర్లు గారు, ఆ ఆలయం యొక్క నూతన ఆలయ పాలక మండలి అధ్యక్షులు, వారి
ఆధ్వర్యంలో అక్కడ గురువు గారికి పాదుకా పూజ, అదేవిధంగా గురువందనం సమర్పించి ప్రత్యేకంగా యంత్ర ప్రతిష్ఠ ఇవన్నీ అయ్యాక స్వామివారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారు అక్కడ అందరినీ అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇక 1వ తేదీ 31వ తేదీ మోతీనగర్ శంకర మఠంలో కుంభాభిషేకం పూర్తి కాగానే 1వ తేదీ సాయంత్రం భాగ్యనగరంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్లో భక్తి టీవీ వారు నిర్వహించనున్న అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవం కార్యక్రమంలో జగద్గురువులు పాల్గొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం కార్తీక కోటి దీపోత్సవాన్ని జగద్గురువులే స్వయంగా ప్రారంభించబోతూ ఉన్నారు. అక్కడ వేలాది మంది భక్తజనులకు అనుగ్రహాన్ని అందించడమే కాకుండా మొదట జ్యోతి ప్రకాశనం చేసి లక్షలాది మంది కార్తీక దీపాలు వెలిగించేలా గురువుగారు అంకురార్పణం చేసి అనుగ్రహ భాషణం కూడా చేయనున్నారు. 1వ తేదీ రాత్రి నేరుగా కోటి దీపోత్సవం ప్రాంగణం నుంచి సైనిక్పురి శంకర మఠానికి జగద్గురువులు ఇచ్చేస్తూ ఉన్నారు. సైనిక్పురిలో కొలువై ఉన్న శృంగేరి శారదా పీఠం అది హైటెన్షన్ రోడ్లో ఉంది. అక్కడ శ్రీ విజయ గణపతి సహిత శారదా చంద్రమౌళీశ్వర దేవాలయానికి ఇచ్చేసి అక్కడ కొత్తగా నూతనంగా నిర్మించిన లక్ష్మీ నృసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల్లో జగద్గురువులు పాల్గొంటారు. 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ 1వ తేదీ రాత్రి శోభయాత్రగా జగద్గురువులను స్వాగతం పలికాక 1, 2, 3 2 రోజుల్లో కూడా జగద్గురువులు అక్కడే అందరికీ దర్శనం ఇవ్వనున్నారు. సైనిక్పురి శంకర మఠంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్ల స్వర్ణ యంత్ర ప్రతిష్టతో పాటుగా అక్కడే విశేషమైనటువంటి అభిషేకాలు, కుంభాభిషేకాన్ని కూడా జగద్గురువులు నిర్వహించబోతూ ఉన్నారు. అదేవిధంగా కార్తీక సోమవారం 3వ తేదీ అదే రోజు కార్తీక సోమవారం వచ్చింది. విశేషంగా మొదటి కార్తీక సోమవారం శంకర మఠంలో జగద్గురువులు 12 గంటల నుంచి 2 గంటల దాకా స్వయంగా విశేషంగా శారదా చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తుంటే 2వ సోమవారం సైనిక్పురి శంకర మఠంలో 3వ తేదీ జగద్గురువులు ప్రతిష్టానంతరం వారు శారదా చంద్రమౌళీశ్వరుల అభిషేకాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. అది కాగానే అక్కడ అనుగ్రహ భాషణం ప్రత్యేకంగా భక్తులందరికీ అనుగ్రహం ఇవ్వబోతున్నారు. అక్కడ ధర్మాధికారి పండర్నాథ్ గారి నేతృత్వంలో సైనిక్పురి పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులందరూ దర్శనం చేసుకునేలా విశేషంగా ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడి నుంచి 4వ తేదీ ఉదయం నేరుగా జగద్గురువులు భాగ్యనగరం నుంచి తెలంగాణలో ధర్మ విజయ యాత్రను పూర్తి చేసుకొని ఖాట్మండుకు వారు ఇక్కడి నుంచి బయలుదేరతారు. అంతేకాకుండా శంకర మఠంలో ఉండే ఈ దాదాపు 10 రోజుల్లో అంటే ఇవాళటి నుంచి 20వ తేదీ నుంచి 30 దాకా ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, ధార్మిక ఉపన్యాసాలు, అష్టావధానం, ఇంకా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. జగద్గురువులు భాగ్యనగరానికి వేంచేసిన సందర్భంలో సాక్షాత్తు ఆదిశంకరులు స్వరూపంగా, శారదాంబ స్వరూపంగా నడయాడే శారదాంబ స్వరూపంగా భాసిల్లే తపో సంపన్నులు, జ్ఞాన నిధి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు, వారి దర్శనమే మనకు జన్మజన్మల పుణ్య ఫలం, వారి అనుగ్రహం పూర్వజన్మ సుకృతం. ఎక్కడో శృంగేరిలో తెల్లవారుజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి దాకా నిరంతరం అనుష్ఠానము, తపస్సు, జప తపాలతో భక్తులను అనుగ్రహించే సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్న ఆదిశంకరులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో సార్వభౌమ పీఠం, ధర్మపీఠం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. ఆదిశంకరుడు ప్రతిష్ఠించిన శారదాంబ విగ్రహ ప్రతిష్టతో పాటు అక్కడ విద్యాశంకర దేవాలయం, మొట్టమొదటి ఆచార్యులుగా సురేశ్వరాచార్యుల నుంచి ఈనాటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య భారతీత మహాసన్నిధానం వారు, తత్కరకమల సంజాతులు విధుశేఖర భారతి స్వామి వార్ల దాకా ఆ వ్యాఖ్యాన సింహాసనంపై అధిష్ఠించిన ఈ జగద్గురువులందరూ తపో సంపన్నులై నిత్యం అనుష్ఠానము, తపస్సుతో
భక్తులను అనుగ్రహించడమే కాదు, దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రపంచ మానవాళి అందరూ బాగుండాలని వారు తమ తపస్సును ధారపోస్తూ ఉన్నారు. అలాంటి జగద్గురువులు సాక్షాత్తు ఆదిశంకరులను దర్శించుకున్నట్టే, సాక్షాత్తు శారదామ్మ వారిని దర్శించుకున్నట్టే ఆ దైవాంశ సంభూతులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు మన భాగ్యనగరానికి వేంచేశారు కనుక అందరం ఇవాళ నుంచి అంటే 20వ తేదీ నుంచి 31 దాకా నల్లకుంట శంకర మఠంలో, 31 మోతీనగర్ శంకర మఠంలో, 1 రాత్రి నుంచి 2, 3 తేదీల దాకా సైనిక్పురి శంకర మఠంలో జగద్గురువులు దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రత్యేకంగా వారికి మనం ఏమైనా సమర్పించుకున్నా, గురువందనం సమర్పించినా, ఫల పుష్పాలు సమర్పిస్తూ భిక్షావందనం సమర్పించినా, పాదుకా పూజ చేసుకున్నా, పాదపూజ చేసుకున్నా ఈ మహద్భాగ్యం, ఈ అపురూపమైనటువంటి అవకాశంలో మనం అందరము పాల్గొందాం, జగద్గురువుల అనుగ్రహాన్ని పొందుదాం. ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు ఉదయం దర్శనం 11 గంటల నుంచి 2 గంటల దాకా, కార్తీక సోమవారాలు అయితే ప్రత్యేకమైనటువంటి చంద్రమౌళీశ్వర అభిషేకం, ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల దాకా జరిగే విశేష చంద్రమౌళీశ్వర అభిషేకంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు, కోటి దీపోత్సవం లాంటి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో దేవతా ప్రతిష్టలు, కుంభాభిషేకాల్లో పాల్గొంటున్నారు కనుక మనందరము ఈ మహద్భాగ్యమైనటువంటి సందర్భంలో జగద్గురువులను దర్శించుకుందాం, వారి అనుగ్రహం పొందుదాం. మనమంతా సనాతన ధర్మ ప్రేమికులుగా, సనాతన ధర్మాన్ని ఆచరించే ఆస్తికులుగా మనందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జగద్గురువుల అనుగ్రహాన్ని పొందాం. మనంతా సనాతన ధర్మ మార్గంలో పయనిద్దామని కోరుతూ, అందరికీ జగద్గురువుల అనుగ్రహం ఉండాలని, మీరందరూ జగద్గురువులను దర్శించుకుంటారని ఆకాంక్షిస్తూ స్వస్తి.